తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి నెత్తురు చెందింది. పహాడీ షరీఫ్ వద్ద ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు అదుపు తప్పిన ప్రమాదంలో 2 మరణించారు. ఈ ప్రమాదంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సత్యవాణి, కారు డ్రైవర్ దాసు మృతి చెందారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పిన్నమనేని విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ప్రస్తుతం పిన్నమనేని ఆరోగ్యం ఎలా ఉంది? షాహీన్, మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం వెలుకడగానే ఉంది. ఈ రాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తసిక్తమైందని చెప్పవచ్చు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి పిన్నమనేని కారు పహాడి షరీఫ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన కారు వెనక టైరు పూర్తిగా పగిలిపోవడంతో ఒక్కసారిగా కారు 2 పంచీలు కొట్టి లుద్దులుద్దైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సత్యవాణితో పాటు అతని కారు డ్రైవర్ దాసు కూడా అక్కడికక్కడే మరణించారు. వారిద్దరిని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ పిన్నమనేని వెంకటేశ్వరరావు తీవ్ర గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని వెంటనే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే శంషాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన వెంటనే మెరుగైన వైద్య చికిత్సల కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన బంధువులతో కూడా మాట్లాడుతున్నట్టు మనకు సమాచారం అందింది. ఆయన పిఏ పిన్నమనేని బాబ్జీ కూడా మనతో మాట్లాడారు. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ వాళ్ళిద్దరూ చనిపోవడం తీవ్ర బాధ కలిగించింది అనే ఆవేదన కూడా మనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పిన్నమనేనికి వచ్చినటువంటి ప్రమాదం లేదు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నా అందరితో కూడా మాట్లాడుతున్నట్లు మనకు సమాచారం ఉంది. షాహీన్, ధన్యవాదాలు మురళి.